సివిల్ సర్వీసెస్ మరియు గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి కాన్స్టిట్యూషన్‌లో ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా? ఉంటే అవేంటి? ఒకసారి చూసుకోవాలి. ముఖ్యంగా మనం ఆర్టికల్ 312 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 312 అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత సర్వీసులు. ఇండియాలో ఇప్పటికీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఈ మూడే ఆల్ ఇండియా సర్వీసెస్. మిగతావన్నీ సెంట్రల్ సర్వీసెస్ అన్నమాట. ఈ సెంట్రల్ సర్వీసెస్ అంటే ఏంటి? ఐఆర్ఎస్ ఐటీ, ఐఆర్ఎస్ కస్టమ్స్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇట్లా సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్లో చాలా సర్వీసెస్ ఉంటాయి. దానిలో మనం చూస్తే 3 మాత్రమే సెంట్రల్ సర్వీసెస్ అన్నమాట. ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఫారెన్ సర్వీస్ కూడా సెంట్రల్ సర్వీసే. ఇండియన్ ఫారెన్ సర్వీస్ కూడా సెంట్రల్ సర్వీసే. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఫారెస్ట్ సర్వీస్ అన్నమాట. ఫారెన్ సర్వీస్ ఇస్ అ సెంట్రల్ సర్వీస్. కమింగ్ టు ఆల్ ఇండియా సర్వీస్కి సెంట్రల్ సర్వీసెస్కి తేడా ఏంటి? బేసికల్గా సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇండియా మొత్తం ఎక్కడైనా పనిచేస్తూ ఉండొచ్చు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఒకసారి రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళకి స్టేట్ క్యాడర్స్ వస్తాయి. జనరల్గా వాళ్ళు ఆ స్టేట్లోనే పనిచేస్తారు. ఒకటి రెండు సందర్భాల్లో వాళ్ళు డెప్యుటేషన్ మీద బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడూ ఒక స్టేట్ క్యాడర్కి అటాచ్ అయి ఉంటారు అనమాట. మీరు గమనించే ఉంటారు, తమిళనాడులో పుట్టిన అబ్బాయి ఆంధ్రాలో ఐఏఎస్ అవటం, లేదా అస్సాంలో పుట్టిన అబ్బాయి ఢిల్లీలో ఐఏఎస్గా పనిచేస్తుంటాం. వీళ్ళందరూ ఒక్కొక్క స్టేట్ క్యాడర్ వస్తుందన్నమాట. ఆ క్యాడర్స్ ఎలా వస్తాయంటే దానిలో ఒక రోస్టర్ సిస్టమ్ ఉంటుంది. డిఓపిఎన్టీ వాళ్ళు ఒక రోస్టర్ మెయింటైన్ చేస్తారు. మన కేటగిరీని బట్టి, ఆ సంవత్సరం అవైలబుల్ అయ్యే పోస్ట్ని బట్టి, మనకు వచ్చే ర్యాంక్ని బట్టి మన క్యాడర్స్ అలాట్ అవుతాయి అనమాట. దానిలో ఇన్సైడర్స్, అవుట్ సైడర్స్ అంటారు. అట్లా సెంట్రల్ సర్వీసెస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఆర్టికల్ 312 ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి చెప్తుంది. సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్లో మనకి ఆల్ ఇండియా సర్వీసెసే కాదు, సెంట్రల్ సర్వీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు 312 ప్రకారం. ఇంతకుముందు ఒక ప్రపోజల్స్ వచ్చినాయి చాలా. ఆల్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, ఆల్ ఇండియా ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సర్వీస్, ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీస్, ఇట్లాంటి కొత్త సర్వీస్ క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? రాజ్యసభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ 2/3 మెజారిటీతో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంట్ చట్టం ద్వారా ఒక ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ passes a resolution with 2/3 majority present and voting, then the parliament by law can create a new all India service. రాజ్యసభ కనుక 2/3 వంతు మెజారిటీతో ఒక తీర్మానం పాస్ చేస్తే, అంటే నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, అంటే జాతి ప్రయోజనం దృష్ట్యా మనకు ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్ కావాలని, ఇక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభ తీర్మానం పాస్ చేసేటప్పుడు రాజ్యసభ అనుకోవాలి దిస్ ఈజ్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ అని చెప్పి. అప్పుడు మనకి కొత్త ఆల్ ఇండియా సర్వీస్ పార్లమెంట్ చట్టం ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఆ విధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జి కన్నా తక్కువ లెవెల్ కాకుండా కొత్త ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కూడా క్రియేట్ చేయొచ్చు కావాలనుకుంటే. ఆర్టికల్ 312లో ఈ మాట కూడా ఉంది. 312 క్లాస్ 2లో కొత్త ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. సో ఆల్ ఇండియా సర్వీస్ క్రియేషన్ అనేది పార్లమెంట్ చట్టం ద్వారా చేస్తుంది. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే పార్లమెంట్ లా ద్వారా క్రియేట్ చేయాలి. దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్టికల్ 368కి ఏం సంబంధం లేదు. ఆర్టికల్ 368 ద్వారా క్రియేట్ అయ్యే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి లా ద్వారా క్రియేట్ అయ్యే ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎటువంటి సంబంధం లేదనమాట. పార్లమెంట్ మే బై లా కెన్ క్రియేట్ ఎ న్యూ ఆల్ ఇండియా సర్వీస్. సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సివిల్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ సంబంధించి 3 ఆర్టికల్స్ మీరు వరుసనే గుర్తుపెట్టుకోవాలి. 310, 311, 312. 312 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు 310 గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆర్టికల్ 310 అనేది డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అనే కాన్సెప్ట్ మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. బ్రిటన్లో కూడా ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఇన్ బ్రిటన్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద క్రౌన్. క్రౌన్ ప్లెజర్తో వాళ్ళు పనిచేస్తారు. ఇండియాలో ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ విల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అండ్ స్టేట్ లెవెల్లో ఆల్ స్టేట్ గవర్నమెంట్ సర్వెంట్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. అంటే మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ప్లెజర్తో, స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ ప్లెజర్తో మనం పనిచేస్తాం. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అనేది ఆర్టికల్ 310 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ 311, 311. వీ కెన్ కాల్ ఆర్టికల్ 311 as కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఆర్ కాన్స్టిట్యూషనల్ షీల్డ్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్. ఆర్టికల్ 311ని రాజ్యాంగ కవచం, రాజ్యాంగ రక్షణ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ఆఫీసర్ని రాజకీయ నాయకులు తీసేయకుండా ఈ ఆర్టికల్ ప్రొటెక్ట్ చేస్తుంది.
దీనిలో 2 ప్రొటెక్షన్ సీరియస్‌గా ఉంటాయన్నమాట. ఒకటి, నో గవర్నమెంట్ సర్వెంట్ షల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ లోయర్ దాన్ హిస్ అపాయింటింగ్ అథారిటీ. అంటే ఏ గవర్నమెంట్ సర్వెంట్ కూడా తన అపాయింటింగ్ అథారిటీ ఆ పై ఆఫీసర్, ఆ లెవెల్ ఉన్న ఆఫీసర్ గాని, ఆ పైన ఆఫీసర్‌తో రిమూవ్ అవ్వబడాలి కానీ, అంతకంటే తక్కువ స్థాయి ఆఫీసర్స్‌తో రిమూవ్ అవ్వబడకూడదు. అంటే ఏ గవర్నమెంట్ సర్వెంట్ కూడా హి షల్ నాట్ బి రిమూవ్డ్ లోయర్ దాన్ హిస్ అపాయింటింగ్ అథారిటీ. రెండో పాయింట్ ఏంటంటే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఎలిగేషన్ ఆన్ ద గవర్నమెంట్ సర్వెంట్, ఒక గవర్నమెంట్ సర్వెంట్ మీద అభియోగం ఉంటే ఆ గవర్నమెంట్ సర్వెంట్ ఎంక్వైరీ చేసి అతని తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి. నో వన్ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్ అనమాట. అంటే ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎలిగేషన్ ఆన్ ఎనీ గవర్నమెంట్ సర్వెంట్, he should be given an opportunity to present his case in the investigation. Then only he can be removed. ఒక గవర్నమెంట్ సర్వెంట్ మీద ఏమైనా ఎలిగేషన్ ఉంటే అతని వాదన వినిపించే అవకాశం విని, రెండు వైపులా విని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అతను రిమూవ్ చేయాలి. సో ఆర్టికల్ 311 ఇస్ అ కాన్స్టిట్యూషనల్ షీల్డ్. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? 310, 311, 312 ఈ మూడు వరుసగా గుర్తుపెట్టుకోవాలి.